ఎడారి గాలి వీస్తున్నట్లుగా ఒక భయంకరమైన అంతులేని నిశ్శబ్దం. ఒక ఇంట్లో ఎవ్వరికీ కనిపించని వినిపించని తీవ్రమైన వేదన. ఈనాటి మన వివరణలో బైబిల్లోని ఆదికాండము 16వ అధ్యాయంలో దాగి ఉన్న అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాన్ని మనం చూడబోతున్నాం. అసలు పిల్లలు లేని ఒక శూన్యమైన గృహంలో ఆ నిశ్శబ్దం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. శారై అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక బాధ చుట్టూ అల్లబడిన ఒక అద్భుతమైన కదిలించే కథ ఇది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. అవును, అక్షరాల 10 ఏళ్ళు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. శారై అనుభవిస్తున్న ఈ నిస్సహాయ స్థితి, ఆమె హృదయంలోని భారాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ తనలో తాను ఎంతగా మదనపడిపోయిందో ఈ 10 ఏళ్ల ఎదురుచూపులు చెప్తున్నాయి. ఇది కేవలం ఎదురుచూడటం మాత్రమే కాదు, దేవుని వాగ్దానం ఇంకా నెరవేరలేదన్న ఒక భయంకరమైన మానసిక వేదన కదా. ఈ ఒత్తిడే ఆమెతో ఒక ఊహించని త్యాగం చేసేలా చేసింది. ఆ బాధ భరించలేక కన్నీళ్లతో శారై తన భర్త అబ్రాముతో ఒక కఠినమైన నిర్ణయాన్ని పంచుకుంది. అత్యంత దీనంగా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు, దయచేసి నా దాసి అయిన హాగరుతో వెళ్ళు, ఒకవేళ ఆమె ద్వారా నాకు సంతానం కలుగుతుందేమో అని బ్రతిమాలుకుంది. ఇది నిజంగా ఒక స్త్రీ తన సొంత జీవితంలో చేసుకున్న అత్యంత బాధాకరమైన, గుండెను పిండేసే రాజీ అని చెప్పాలి. ఒకసారిక్కడ ఈ కాలక్రమాన్ని గమనించండి. వారు కనాను దేశంలో అడుగుపెట్టారు. దేవుని వాగ్దానం వారి ముందుంది. కాని చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. ప్రాచీన కాలంలో పిల్లలు లేనప్పుడు దాసి ద్వారా సంతానం పొందటం అప్పట్లో మామూలే. అయినప్పటికీ ఒక భార్యగా శారైకి ఇది ఎంత గుండెను పిండేసే నిర్ణయమో కదా. ఆ 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఆమెపై ఎంత ఒత్తిడిని తెచ్చిందంటే, చివరకు తన దాసి అయిన హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చేంతటి జీవితాన్ని మార్చేసే కఠిన నిర్ణయానికి ఆమెను పురిగొల్పింది. అబ్రాము హాగర్తో వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పటి వరకు ఒక రకమైన నిశ్శబ్దంతో ఉన్న ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా పగిలిపోయింది. ఆలోచించండి, పిల్లలు లేని యజమానురాలు శారై ఒకవైపు, గర్భవతి అయిన దాసి హాగరు మరొక వైపు. హాగరు తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు ఆమె దృష్టిలో తన యజమానురాలైన శారై నీచమైనదిగా కనిపించడం మొదలైంది. ఈ గర్వం, అసూయ ఆ కుటుంబంలో ఊహించని భయంకరమైన ఉద్రిక్తతను సృష్టించాయి. ఆ ఇంట్లో శాంతి పూర్తిగా నాశనమైపోయింది. అక్షరాల తీవ్రమైన కోపంతో రగిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ శారై అబ్రామును నిలదీసింది. నా ఉసురు నీకు తగులుతుంది. నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చాను. కాని ఇప్పుడు తాను గర్భవతినని తెలుసుకుని ఆమె దృష్టిలో నేను నీచమైన దానినయ్యాను. నీకు యెహోవాయే న్యాయం తీర్చునుగాక అని ఎంత తీవ్రంగా ఆరోపించిందో గమనించండి. ఇది కుటుంబంలో శాంతి ఎలా కుప్పకూలిపోయిందో స్పష్టంగా చూపిస్తుంది. భార్య వేదన విన్న అబ్రాము ఏమీ చెయ్యలేక, ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీ మనస్సుకు వచ్చినట్లు చెయ్యి అని ఒక నిస్సహాయమైన సమాధానం ఇచ్చాడు. అబ్రాము తీసుకున్న ఈ వైఖరి ఆ ఇల్లు భరించలేని భావోద్వేగపు ఉద్రిక్తతతో నిండిపోయేలా చేసింది. అవును, శారైకి పూర్తి అధికారం దక్కడంతో ఆమె హాగరును తీవ్రంగా శ్రమపెట్టడం ప్రారంభించింది. ఇక ఆ ఇంట్లో హాగరు కన్నీళ్లకు అంతులేకుండా పోయింది. ఆ భయంకరమైన మానసిక, శారీరక హింసను భరించలేక హాగరు ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. భయంతో వణికిపోతూ ఎటు వెళ్తుందో తెలియని అయోమయంలో ఆ ఒంటరి ఎడారిలోకి పారిపోయింది. ఒకసారి ఊహించుకోండి, కాలిపోతున్న ఇసుకపై పడుతున్న అడుగులు, పరుగెత్తి వస్తున్న ఆయాసం. శూరు మార్గంలోని ఆ భయంకరమైన అరణ్యంలో ఆమె ఒంటరిగా నడుస్తోంది. చివరకు పూర్తిగా అలసిపోయి ప్రాణాలు కోల్పోయే భయంకరమైన నిస్సహాయ స్థితికి చేరుకుంది. చుట్టూ ఎవరూ లేని ఒక భయంకరమైన నిశ్శబ్దం. అరణ్యంలో ఒక చిన్న నీటి బుగ్గ. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన హాగరు ఆ ఎడారిలో పూర్తిగా అలిసిపోయి ఆ నీటి బుగ్గ దగ్గర కుప్పకూలిపోయింది. ప్రపంచం మొత్తానికి ఆమె దూరమైపోయిన ఆ చీకటి క్షణంలో ఎవరూ ఊహించని విధంగా అక్కడొక పవిత్రమైన వాతావరణం అలుముకుంది. అవును, యెహోవా దూత ఆ అరణ్యంలో ఆమెను కనుగొన్నారు. ఆ అంతులేని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎంతో మృదువైన, కాని ఆమె అంతరంగాన్ని తాకే ఒక గొంతు ప్రతిధ్వనించింది. యెహోవా దూత ఆమెను చూసి, శారై దాసివైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావ్, ఎక్కడికి వెళుతున్నావ్ అని అడిగాడు. ఆ దైవికమైన ప్రశ్న ఆమె హృదయంలో పేరుకుపోయిన భయాన్ని, ఒంటరితనాన్ని ఒక్కసారిగా బద్దలు కొట్టింది. ఎవరూ లేరనుకున్న చోట దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు హాగరు తన హృదయంలో దాచుకున్న వేదననంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది.
అత్యంత దీనస్థితిలో కన్నీరు కారుస్తూ, నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవుచున్నాను అని ఏడుస్తూ బదులిచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. తన వేదనను బయటపెట్టిన ఆ కన్నీళ్లకు దేవుని నుండి వచ్చిన సమాధానం ఆమెను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. దేవదూత ఆమెతో చెప్పిన ఆ మాట బహుశా ఆమె అస్సలు ఊహించి ఉండదు. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అని యెహోవా దూత ఆజ్ఞాపించాడు. ఇది వినడానికి చాలా కష్టమైన మాట కదూ. ఏ వేదననైతే భరించలేక తప్పించుకోవాలని ఆమె పారిపోయి వచ్చిందో తిరిగి అదే ఉద్రిక్తతతో నిండిన వాతావరణంలోకి వెళ్లమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆమె ఊహకు అందనికి. ఆ కఠినమైన ఆజ్ఞతో పాటే దేవుడు ఆమెకు ఒక అద్భుతమైన, రోమాలు నిక్కబడుచుకునే భవిష్యత్తును ముందుంచాడు. యెహోవా దూత ఆమెతో, నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను. అది లెక్కించడానికి వీలులేనంతగా విస్తారమవుతుంది. నీవు గర్భవతివై ఉన్నావు, నీకొక కుమారుడు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు అని ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఆ భయంకరమైన ఎడారిలో ఒక బానిస స్త్రీకి దేవుడిచ్చిన ఈ దర్శనం నిజంగా అత్యంత ఉత్కృష్టమైనది అని చెప్పక తప్పదు. అసలీ పేరులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇష్మాయేలు అనగా యెహోవా నీ మొరను విన్నాడు అని అర్థం. అంటే ఆ ఎడారిలో, ఆ భయంకరమైన ఒంటరితనంలో ఎవరు పట్టించుకోని ఒక దాసి కన్నీటిని, ఆమె గుండెకోతను దేవుడు స్వయంగా విన్నాడు. ప్రపంచం దృష్టిలో అదృశ్యంగా ఉన్న విరిగిన హృదయాల ఆర్తనాదాలను దేవుడు ఎల్లప్పుడూ వింటాడు అనడానికి ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక ఓదార్పు ఏముంటుంది చెప్పండి. ఆ పుట్టబోయే బిడ్డ గురించి దేవదూత ఒక శక్తివంతమైన, గంభీరమైన ప్రవచనం చెప్పాడు. అతడు అడవి గాడిద వంటి మనుషుడై ఉంటాడు. అంటే ఎవరికీ తలవంచని ఒక స్వతంత్రమైన స్వేచ్ఛాజీవి అన్నమాట. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతడికిని విరోధంగా ఉంటాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడు అని దూత చెప్పాడు. ఎడారిలో నశించిపోవాల్సిన ఒక దాసి గర్భంలోంచి ఒక అజేయమైన శక్తి జన్మించబోతోందని ఇది స్పష్టం చేస్తోంది. ఇది ఈ మొత్తం వివరణలో అత్యంత భావోద్వేగభరితమైన, మనస్సుని కదిలించే శిఖరాగ్రం. అప్పటిదాకా తనను ఎవరూ చూడట్లేదని, విశ్వంలో తానొక అనాథనని భావించిన హాగరు ఆశ్చర్యంతో, భక్తితో యెహోవాను చూసి, చూచుచున్న దేవుడువు నీవే అని కన్నీటితో ఆరాధించింది. నన్ను చూచినవానిని నేనిక్కడ చూచితిని గదా అని ఆమె తనలో తాను గ్రహించింది. అదృశ్యంగా ఉన్న తనను మహోన్నతుడైన దేవుడు గమనించాడన్న ఈ సత్యం నిజంగా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒకప్పుడు ఆమెకు చావు తప్ప వేరే దారి లేదనిపించిన ఆ ఎడారి నీటి బుగ్గ ఇప్పుడు దేవుని ప్రేమకు ఒక శాశ్వతమైన స్మారక చిహ్నంగా మారిపోయింది. అందుకే ఆ స్థలానికి బెయ్యర్ లహాయి రోయి అని పేరు పెట్టబడింది. అనగా నన్ను చూచుచున్న సజీవుడైన దేవుని బావి. వెలివేయబడిన వారిని, అణగదొక్కబడిన వారిని దేవుని కళ్ళు ఎప్పుడూ ప్రేమతో కాపాడుతూనే ఉంటాయని ఈ స్థలం చరిత్రలో ఒక శాశ్వతమైన ముద్ర వేసింది. ఆ తర్వాత దేవుని మాట విని హాగరు తిరిగి ఆ ఇంటికి చేరింది. ప్రశాంతమైన అరణ్యపు గాలుల మధ్య కాలం ముందుకు కదిలింది. హాగరు అబ్రాముకు ఒక కుమారుడిని కన్నది. ఆ బిడ్డకు దేవుడు చెప్పినట్లుగానే అబ్రాము ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. అప్పుడు అబ్రాము వయస్సు 86 ఏళ్లు. ఆ ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలన్నీ నెమ్మదించి ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవం ఆ నిశ్శబ్దంలో ప్రారంభమైంది. మన ఈ అద్భుతమైన వివరణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న మనం ఆలోచించాల్సిన అవసరముంది. మన జీవితంలో ఎదురయ్యే అత్యంత చీకటితో నిండిన ఎడారి ప్రయాణాలలో, భరించలేని ఒంటరితనంలో, ఎవరూ అర్థం చేసుకొని సమయాల్లో తమను చూచుచున్న ఒక దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా? నాడు అరణ్యంలో హాగరు కన్నీటిని చూసిన ఆ సజీవుడైన దేవుడే నేటికీ అదృశ్యమైన ప్రతి వేదనను చూస్తూనే ఉన్నాడు. విరిగిన ప్రతి హృదయాన్ని, రాల్చే ప్రతి కన్నీటి బొట్టును చూచుచున్న సజీవుడైన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు.